ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 18, 19 తేదీల్లో కుంభరాశి వారికి ఒక దైవ నిర్ణయం అనేది ఉండబోతుంది. కాబట్టి వీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ విధమైన పనులు చేయాలనుకున్నా ఆలోచించి వేసినట్లయితే వీరికి విపరీతమైన అదృష్టం ఈ విధంగా రాబోతుంది. అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా వీరు ఈ 2 చోట్లోకి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వీరికి ఇంతకాలంగా చాలా బాధలు, కన్నీళ్లు, కష్టాలు చూశారు. ఇప్పుడు సంతోషం, అదృష్టం, ఆర్థికంగా లాభాలు వచ్చే సమయం. కాబట్టి ఈ 2 చోట్లోకి వెళ్ళకపోవడం మీకు చాలా శుభప్రదంగా జరుగుతుంది. కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ రాశి వారు ఎలాంటి స్థలాలకి, ఎలాంటి చోటుకి వెళ్ళకూడదు, అలాగే వీరు వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజున క్రమశిక్షణ మరియు జాగ్రత్తతో కూడిన పెట్టుబడులతో వృత్తి మరియు ఆర్థిక స్థితి మెరుగుపడతాయి. కొత్త వ్యాపారాలు మరియు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. అలాగే ఈ రోజున రక్షణపై దృష్టి పెట్టండి. విలువైన బహుమతులు లభిస్తాయి. ప్రభావవంతమైన ప్రతిపాదనలు వస్తాయి. వివిధ పనులకు ప్రాధాన్యతను ఇవ్వబడుతుంది. వ్యక్తిగత సంబంధాలలో ప్రయోజకరంగా ఉంటుంది. రాశి వారికి స్థిరంగా బలమైన ఆర్థిక వృద్ధి కాలాన్ని సూచిస్తున్నాయి. ఈ కాలంలో లక్ష్యాలు నెరవేర్చే అవకాశాలు, పొదుపు పెరుగుదల మరియు లాభదాయకమైన ఆస్తి వ్యవహారాలు ఉంటాయి. బ్యాంకింగ్ లావాదేవీలు వ్యవహారాలు ఉంటాయి. అలాగే ప్రభావవంతమైన ప్రతిపాదన స్వీకరణలో వ్యక్తులు బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తారని అంచనా వేయవచ్చు. ఇకపోతే ఈ రాశివారికి పొదుపుపై శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. లక్ష్యాలు సాధించడానికి, నెరవేర్చడానికి విలువైన బహుమతులు తీసుకుంటారు. ప్రత్యేకంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఈ సానుకూల ధోరణి ఉన్నప్పుడు మోసం మరియు భయాన్ని నివారించడానికి కొన్ని సమయాలలో ఆర్థిక లావాదేవీలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు నుండి వారి జీవితంలోని పలు రంగాలలో ప్రభావవంతమైన మరియు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుతాయని అంచనా వేయబడింది. ఈ ప్రతిపాదనలు ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలు మరియు ఆర్థిక లావాదేవీలలో ప్రముఖంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ వివిధ పనులు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు లక్ష్యాలు సాధించబడతారు. వృత్తిపరమైన పని వేగం పెరగడం మరియు సాంప్రదాయ వ్యాపారాలు వృద్ధి చెందడంతో పాటు ఈ వృత్తిపరమైన అవకాశాలు అదనంగా వ్యక్తులు విలువైన బహుమతులు పొందుతారు. బంధువులతో మెరుగైన వ్యక్తిగత సంబంధాలను అనుభవించవచ్చు. ప్రదేశాలకు వెళ్ళకూడదు అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అనేది తెలుస్తుంది. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని విషయాలలో మన జీవితంలో అనుకోనటువంటి మార్పులు తెస్తాయి. అవి మనకు మంచి జరిగే అవకాశం రావచ్చు, లేదా చెడు జరిగే అవకాశం కూడా రావచ్చు. చెడు జరిగితే ఇది ఒక అనుభవం మాత్రమే అనుకోండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎలాంటి తప్పు చేస్తే, ఎలాంటి విషయాలలో మీరు తప్పు చేసినట్లయితే వాటిని సరిదిద్దుకోవడానికి ఆ తప్పు ఏ విధంగా చేశాము అనేది ఒక అనుభవం మాత్రమే అనుకోండి. కుంభరాశి వారికి చాలాసార్లు పరీక్ష మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వీరి జీవితంలో శనీశ్వరుడు ఉండడం వలన వీరికి ఏలినాటి శని తొలగిపోయే అవకాశం ఇప్పుడు ముందుకు వచ్చింది. కాబట్టి ఇంతకాలంగా శనీశ్వరుడు ఉండడం వలన వీరు ఏది చేసినా మెల్లిగా ప్రభావితం అనేది చూపించింది. మీరు చిన్న పొరపాటైనా అది పెద్ద సమస్యగా మారే
అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక్కసారికి 4 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. కాబట్టి మీరు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఎలాంటి విషయాలలో ఎలాంటి పొరపాటు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు, మీరు తూర్పు దిక్కున మీ బంధువులతో ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఆ దిక్కున వెళ్ళి మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంతకాలంగా చాలా నష్టపోయారు, కష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగా నష్టాలు కనిపించాయి. కానీ ఇప్పుడు ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా ఇప్పుడు కాస్త లాభాలు వస్తున్నాయి, ఆర్థికంగా మెరుగుపడుతున్నారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వారిలో, మీ బంధువులలో మిమ్మల్ని మళ్ళీ తిరిగి నష్టాలకు, కష్టాలకు గురి చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ వల్ల వారు లాభాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వారు తూర్పు దిక్కున ఉంటారు. కాబట్టి ఆ దిక్కున మీరు అస్సలు వెళ్ళకండి. అలాగే ముఖ్యంగా బంధువులలో కాస్త దూరంగా ఉన్నట్లయితే, మీరు ఆర్థికంగా ఎలాంటి విషయాలు మాట్లాడకుండా ఉన్నట్లయితే బంధాలు అనేవి దూరం అవ్వవు. కానీ ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏదైనా మీరు వారి గురించి చర్చించినట్లయితే మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ బంధువులు ఆ దిక్కున ఉన్నట్లయితే ఈ 2 రోజులు కాస్త దూరంగా ఉండండి. మరో చోటు ఏమిటంటే, మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను, గాఢంగా ఇష్టపడుతున్నారు అంటూ మీ చుట్టూ ఉంటూ మీ స్నేహితులే కానీ, మీ బంధువులే కానీ, లేదా మీ చుట్టూ ఉన్నవారిలోనైనా సరే ఖచ్చితంగా మీపై మరింత అభిమానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది నిజమైన అభిమానం కాదు. ఎందుకంటే వారి అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని అభిమానిస్తున్నట్టు, మిమ్మల్ని పొగుడుతూ, అదేవిధంగా మీపై మరింత అభిమానం పెంచుకున్నామన్నట్లు నటిస్తున్నారు. ఆ దిక్కున కూడా మీరు వెళ్ళినట్లయితే మరింత నష్టపోతారు. ఎందుకంటే మీకు ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు. కానీ ఇప్పుడిప్పుడే మీరు లాభాలు అనేవి పొందుతున్నారు. ఆ లాభాలు వారు లాక్కోవడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ 2 దిక్కుల మీరు వెళ్ళినట్లయితే, ఈ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు వచ్చే నష్టాలు తొలగిపోయి సంతోషం మాత్రమే ఉంటుంది. ఇక వ్యాపారపరంగా చూసినట్లయితే ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. కొత్తగా పెట్టుబడుల కోసం కాస్త దూరంగా ఉండండి. అలాగే వ్యాపారం, ఉద్యోగం అంతా బాగానే ఉంటుంది. నష్టాలు రాకుండా లాభాలు వస్తాయి. కానీ అధిక లాభాలు మాత్రం కాస్త సమయం అనేది పడుతుంది. ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా చాలా సంతోషంగానే ఉంటారు. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బంది పడతారు. కానీ ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా తీసుకుంటారు. నష్టాలు కనిపించడం లేదు, మరింత లాభాలు కనిపించడం లేదు. మీరు చేసే ప్రతి కష్టానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఏలినాటి శని తొలగిపోయే సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు గ్రహాలు కాస్త అనుకూలంగా మారబోతున్నాయి. వాటి వల్ల మీ అదృష్టం అనేది విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మెల్లిమెల్లిగా మీ అదృష్టం ఖచ్చితంగా మారబోతుంది.